హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఏమైనా తీసుకురావాలా టిఫిన్ అని అన్నారు. అదేం వద్దు, నేనే చికెన్ చేస్తాను, ఇంట్లో చికెన్ ఉంది, వచ్చే అని చెప్పాను. ఇంకా నేను చికెన్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి చాప్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయ్యాక ముందుగానే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు వేసి మ్యారినేట్ చేసి నేను అయితే పెట్టాను. ఎందుకంటే అప్పటికప్పుడు చేసే చికెన్ కంట ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసి వండితేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ముక్కలకి ఉప్పు, కారం అన్ని బాగా పడతాయి. ఇంకా చికెన్ వేసేసాక కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అండ్ చికెన్ కాంబినేషన్ గా చపాతీ కూడా చేస్తున్నాను. చికెన్ లో ఉన్న వాటర్ అంతా దిగి కొద్దిగా ముక్కలు ఫ్రై అయ్యాక అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుంటున్నాను. టమాటా కొద్దిగా మగ్గాకైతే వాటర్ వేసుకున్నాను తగినంత. వాటర్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా అండ్ కారం వేసి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోయింది. నేనైతే సింపుల్ గా ఈజీగా ఇలా చేసుకుంటాను. మా హస్బెండ్ అయితే ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. కొద్దిగా ఫుడ్ లవర్ అని, అండ్ అందులో మోస్ట్ చికెన్ అండ్ బిర్యానీ ఇష్టంగా తింటారు. సో తన కోసమే ఇలా చేశాను. ఆఫీస్ లో టైర్డ్ అయ్యి వచ్చి నచ్చిన ఫుడ్ తింటే ఎంజాయ్మెంట్ వేరు కదా. ఇంకా మా చిన్నోడు కూడా వాళ్ళ డాడీతో కలిపి కూర్చున్నాడు. వాడికి కూడా పెట్టేయాలంట, తినడానికి అయితే కాదు, జల్లడానికి. దేవుడి దయ వల్ల ఈ రోజు తనకు నచ్చినట్టే కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.